అనంతపురం జిల్లా ఫ్లెక్సీ వల్ల ఇబ్బందులు పడుతున్న జన్మభూమి రోడ్డు కాలనీ వాసులు అనంతపురం అర్బన్ జన్మభూమి రోడ్లో నివసిస్తున్న గణేష్ అనే వ్యక్తి రోడ్డు కార్నర్లో ఫ్లెక్సీలు కట్టడం వల్ల అటువైపు నుండి ఇటువైపు వస్తున్న వాహనాలు కనబడట్లేదని కాలనీ వాసులు అన్నారు. 15 రోజులకు పైగా ఇబ్బందికి గురవుతున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని, ఈ ఫ్లెక్సీల వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటూ ఎప్పటికైనా అధికారులు గుర్తించి ఈ ఫ్లెక్సీని ప్రజలకు ఇబ్బంది లేకుండా కట్టుకోవాలని మీడియా ముఖంగా అధికారులను కోరిన గణేష్ మీరు చూస్తున్న ఈ ఫ్లెక్సీ ఈ ట్రాఫిక్ ఎంత ఇబ్బంది కలిగిస్తుందో ఒకసారి చూడండి. ఇటు సైడ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి అసలు ఏమి క్లారిటీ లేదు, ఏం కనపడట్లేదు. అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ ఏమీ కనపడట్లేదు. ఎవరైనా ప్రాణాలు పోతే ఏంటి ఇబ్బంది, ఏంటి పరిస్థితి అంటే ఒకసారి ఊహించండి. ఇప్పుడుంటే పరిస్థితి చూడండి. సో నేనైతే ఏ పార్టీ గురించి నేనైతే ఏ పార్టీకి ఫేవర్ కాదు. యాజ్ ఎ పబ్లిక్ నేను ఐఎమ్ రియాక్టింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ అకేషన్ టు సెండ్ ఏ మెసేజ్ టు ద మున్సిపాలిటీ to take an immediate action regarding this, because we can't see the vehicles coming from this side, and if anybody meets with an accident, and what is the case? So if anybody dies, what is the case? So I am requesting you to take an immediate action and remove this. మీరు ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారండి? నేనైతే ఏమి ఇవ్వలేదండి, ఎవరికి ఇవ్వలేదు. మున్సిపాలిటీకి కానీ ఇవ్వలేదు. ఎన్ని రోజులు అవుతుందండి? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. మీ పేరండి? గణేష్ కుమార్. మీరు ప్రాపర్ ఇక్కడే ఉంటారు?